రక్షించాల్సిన పోలీసులే మహిళలను వేధిస్తున్నారు, ట్రాప్ చేస్తున్నారన్న ఆరోపణలు ఈ మధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కొంతమంది ఖాకీల వ్యవహార శైలి తీవ్ర చర్చనీయాంశం కాగా, తాజాగా జమ్మికుంట ఎస్ఐ తీరు కూడా పోలీసు శాఖపై ప్రజాగ్రహాన్ని మరింత పెంచుతోంది. అధికారుల వ్యక్తిగత ప్రవర్తన, క్రమశిక్షణ ఉల్లంఘనలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఇటీవల మలక్పేట్ సీఐ సస్పెండ్ కాగా, ఆ తర్వాత జూబ్లీహిల్స్ సీఐ వ్యవహారం రాష్ట్ర పోలీస్ శాఖలో ప్రకంపనలు రేపుతోంది. ఇదిలా ఉండగానే తాజాగా జమ్మికుంట ఎస్ఐ కదిరి శ్రీకాంత్ మహిళలను ట్రాప్ చేస్తున్నారనే ఆరోపణలు హాట్ టాపిక్ అయింది. పోలీసు శాఖపై నమ్మకాన్ని నీరుగారుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలానికి చెందిన కదిరి శ్రీకాంత్ 2014 బ్యాచ్కు చెందిన ఎస్ఐ. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని వివిధ స్టేషన్లలో ఎస్ఐగా పనిచేశారు. గతంలోనే ఆయన వివాహం కాగా సోషల్ మీడియా ద్వారా మహిళల ప్రొఫైళ్లను వెతికి వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి పరిచయం పెంచుకునేవాడు. అనంతరం తనను ఎస్ఐగా పరిచయం చేసుకుని వారిని నమ్మించి లైంగికంగా వేధించడంతో పాటు బలవంతంగా శారీరక సంబంధాలు ఏర్పరచుకునేవాడు. ఇలా హైదరాబాద్కు చెందిన ఓ యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి లైంగికంగా దాడి చేయడంతో అప్పట్లో జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అదలా ఉండగానే ఎస్ఐ శ్రీకాంత్ గతేడాది ఫేస్బుక్ ద్వారా హనుమకొండ సుబేదారి పిఎస్ పరిధిలోని మరో మహిళకు దగ్గరయ్యాడు. భర్త చనిపోయి పిల్లలతో ఉంటున్న మహిళను వలలో వేసుకున్నాడు. ఆమె వ్యక్తిగత పరిస్థితులు తెలుసుకుని గతేడాది మే నెలలో బాధితురాలి ఇంటికి వెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పలుమార్లు హోటళ్లకు తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం ఆమె న్యూడ్ ఫోటోలు తన వద్ద ఉన్నాయని, విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో పాటు తరచూ న్యూడ్ కాల్స్ చేయాలని వేధింపులకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఏప్రిల్ 2వ వారంలో బాధితురాలు సుబేదారి పిఎస్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్ఐ శ్రీకాంత్ 3 నెలలుగా పరారీలో ఉన్నాడు. దాదాపు 3.5 నెలల తర్వాత ఎస్ఐ శ్రీకాంత్ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం హనుమకొండ జిల్లా కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అంతకుముందు జూబ్లీహిల్స్ సీఐకి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఓ మహిళతో సీఐ సంబంధం పెట్టుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. విచారణ పేరుతో సాయం చేస్తామని నమ్మించి ఫోన్ నెంబర్ తీసుకుని ఆమెను వేధించినట్లుగా పోలీసులకు ఫిర్యాదు అందింది. అంతేకాదు తన నుంచి 2 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా బాధితురాలు ఆరోపించింది. దీనిపై తీవ్రంగా స్పందించిన కమిషనరేట్ ఉన్నతాధికారులు సీఐపై సస్పెన్షన్ వేటు వేశారు. కొద్ది రోజుల క్రితం మలక్పేట్ సీఐ సైతం నిబంధనలు ఉల్లంఘించి చిక్కులో పడ్డారు. దాంతో ఆయన్ని సస్పెండ్ చేసి ఉత్తర్వులు జారీ చేసింది హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్. ఈ వరుస ఘటనలతో పోలీస్ వ్యవస్థపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి నెలకొందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి వారిపై ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.